ప్రభువును దేవుడుగాను ప్రభుగాను నువ్వు అంగీకరిస్తున్నావా? ఓకే. మరి ప్రభు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడని, నీ పాపాలు క్షమించి నిన్ను పరిశుద్ధపరుస్తాడని, నీ కొరకే ఆయన మరణించాడని, నీ కొరకే పొందాలని తిరిగి లేచాడని, మరలా తిరిగి రానయ్యన్నాడని నువ్వు నమ్ముతున్నావా? మరి నువ్వు ఎవరైనా బలవంతం చేస్తున్నారా ఈ బాప్తిసం తీసుకోవడానికి? నీ సొంతగా తీసుకున్నావా? నీ దేవుడు నేను ప్రేరేపించిన ప్రకారం? ఓకే. మరి ప్రభు మాటకు నువ్వు లోబడి నమ్మి బాప్తిసం పొందుడి అనే ఏ మాట అవుతుందో ఆ మాటకు లోబడి నువ్వు బాప్తిసం పొందుతున్నావు కాబట్టి మరి దేవుడు నేను దీవించాలని, ఆయన రాజ్యంలో ఆయన బిడ్డగా ఆయన వారసుగా నువ్వు చేసుకోబోతున్నందుకు ఇప్పుడున్న మేము సంఘము పరలోకమందు దూతలు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎంతో ఆనందిస్తున్నారు నీ వలన ఇప్పుడు. సో చాలా సంతోషకరమైన విషయం. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము. ఈరోజు చక్కగా మరి పాటలు పాడుతున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మరి దేవుని కుటుంబంలో ప్రభు ఆజ్ఞకి లోబడి మరి దేవుని కుటుంబంలో వారసులు కాబోతున్నారు. మరి మహిమ ఈరోజు మరి దేవుని రాజ్యంలో ఒక బిడ్డగా కావాలని తను ఆశపడ్డది. మరి వారి తల్లిదండ్రులు కూడా మరి బాప్తిసం పొందడం జరిగింది. శివకుమార్కి అదేవిధంగా నాకు అమ్మాయి పైకి వస్తుంది గుర్తొస్తున్నాయి విషయాలు. మరి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. 8 సంవత్సరాలు అయ్యా, 8 సంవత్సరాలు బాప్తిసం తీసుకుని అప్పుడు మనం లగ్నారంలో వారిసులు ఇస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళిద్దరూ బాప్తిసం పొందారు. చక్కగా అప్పటి నుంచి క్రమంగా ఎదుగుతూ ఈ చిన్నపిల్లలు మరి ఈరోజు చక్కగా మరి యవన వయసులోకి వచ్చి చక్కగా దేవునిలో మళ్ళా తిరిగి బాప్తిసం పొందటం, చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు ఆ క్రమంలో అనుసరించడం చాలా సంతోషకరమైన విషయం. మరి మహిమ ప్రభువారు నీ కొరకు మరణించారని, తిరిగి లేచారని, పునరుద్ధానుడై తిరిగి లేచారని, అదేవిధంగా మళ్ళా ఆరోహణమై తిరిగి రానై ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఓకే. అంటే ఈ సర్వలోకంలో ఉన్న మానవులందరూ కూడా మరి ప్రభు ఆజ్ఞకి లోబడి ఆయన విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన పిల్లల కోసం మళ్ళా రాబోతున్నాడు. ఆ క్రమంలో ఆ యొక్క ఎత్తబడే సంఘములో నువ్వు కూడా ఒక వ్యక్తి ఉండగాబోతున్నావు కదా. మరి అటు విశ్వాసంతో నువ్వు ముందుకు వచ్చావు. సో ప్రభుని మరి సొంత రక్షకుడిగా మరి నువ్వు అంగీకరిస్తున్నావా? ఓకే. నీ జీవితానికి ఆయనే ప్రభువుగా, ఆయనే దేవుడుగా అంగీకరిస్తున్నావా? ఓకే. మరి వాగ్దానంలో చేయబడినట్టు నమ్మి బాప్తిసం నమ్మని వారికి శిక్ష విధించబడిన అనే లేఖనం ఏ రీతిగా ఉందో ఆ వాక్యానికి నువ్వు లోబడి బాప్తిసానికి సిద్ధపడి వచ్చావు కాబట్టి మరి ఇంతకుముందు నిన్న వాక్యాలను బట్టి ఖచ్చితంగా నాకు పాపక్షమాపణ కలిగింది, దేవుడి ద్వారా నాకు పాపక్షమాపణ ఉంది, ఆయనే నిజమైన దేవుడు అని విశ్వాసం ఇస్తున్నాను. సో విశ్వసించిన విధానం బట్టి మరి నీకు బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి నీ బాప్తిసం తీసుకోవడానికి నువ్వు బలవంతంగా తీసుకుంటావా? మీ నాన్నగారు బలవంతం చేశారు, అమ్మగారు ఇష్టపడే తీసుకున్నావు. ఓకే. మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇష్టపూర్వకంగా ప్రభుత్వ సొంత రక్షగా అంగీకరిస్తూ ఆయన నీ జీవితంలో ఆయనే ప్రభువుగా రక్షకుడిగా దేవుడిగా అంగీకరించారు కాబట్టి అది బట్టి నీకు బాప్తిసం ఇస్తున్నావు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా.